హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి కరివేపాకుతో కారం పొడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడి అనేది. ఈ కారం పొడి మనం పిల్లలకి ఒక్క ముద్ద నెయ్యి వేసి పెట్టినామంటే వేడివేడి అన్నంలో చాలా ఇష్టంగా తింటారు. మనం కర్రీస్లలో ఈ కరివేపాకు వేస్తే పిల్లలు ఎక్కువగా తినరు కదా. ఈ విధంగా పొడి చేసి పెట్టినామంటే శుభ్రంగా తింటారు పిల్లలు కూడా. ఇది మన ఒంటికి కూడా చాలా మంచిది. హెయిర్ గ్రోత్ కావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకు అనేది. సో ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే పిల్లలైనా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ కట్టలను తీసుకున్నాను కరివేపాకు. వీటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకును పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకే ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ వేయకుండా కూడా డ్రై రోస్ట్ చేసుకొని కూడా ఈ పొడి చేసుకోవచ్చు. ఆయిల్ వద్దనుకునే వాళ్ళు ఇలా ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా వేయించుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ వరకే ఆయిల్ని వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే మిరియాలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మిరియాలు కూడా ఆప్షన్ అండి, మనకి నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకొని అన్నీ కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి తగినంత కారానికి తగినన్ని ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ మనం ఇవన్నీ వేయించుతున్న టైంలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టినట్లయితే మనకి తొందరగా మాడిపోతాయి వేగకుండానే. కాబట్టి మనకి మిర్చి కూడా తొందరగా మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి. నువ్వులు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. నువ్వులను చివరికి వేసుకోవాలి, మనం ముందుగా వేసినట్లయితే మాడిపోతాయి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లో ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పప్పులు, ఎండుమిర్చి ఇవన్నింటినీ కలిపి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇప్పుడు దీనిని మనం చల్లారనిద్దాం. ఇది చల్లారేలోపు ఇప్పుడు మనం కరివేపాకును వేయించుకుందాం. ఇక్కడ నేను ఆయిల్ ఏం వేయట్లేదు, ఇందులో ఉన్న ఆయిల్ సరిపోతుంది. కావాలంటే ఇంకాస్త ఆయిల్ని వేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ కరివేపాకుని అంతా వేసుకొని స్లోగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే ఆకు ఊరికే మాడిపోతుంది కాబట్టి ఇలా స్లోగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని, హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. చూసారు కదా, ఇక్కడ కరివేపాకు వేయించేటప్పుడు మనకు తడి కూడా ఏం ఉండకూడదు. తడి ఏ మాత్రం ఉన్నా కానీ మనకి ఈ పొడి అనేది ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది. ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. దీనిని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఇప్పుడు మనం ఈ పప్పులని మిక్సీ పట్టుకుందాం. దానికోసం ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించిన కరివేపాకు ఉంది కదా, ఇది ఈలోపు చల్లారిపోతుంది. ఇప్పుడు దీనిని తీసుకొని కొద్దిగా మెల్లిగా ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లో మొత్తం కరివేపాకును వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ఒక 10-15 వరకు వెల్లుల్లిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకున్నాను. అలాగే వేసుకున్నా కానీ పొట్టు తీయకుండా చాలా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం బరుకులా అయినా పర్వాలేదు, మనకి అలా కూడా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపించినట్లయితే ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇందులో వేసుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువగా ఉంటే. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, మనం మిక్సీ పట్టాం కాబట్టి ఇలా ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మనం ఎందులోకైనా పెట్టుకున్నట్లయితే మనకి పాడవకుండా ఉంటుంది.
సో ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఈ పొడి అనేది అస్సలు పాడవకుండా ఉంటుంది. సో ఇంతే అండి, చూసారు కదా ఎంతో యమ్మీగా ఉండే కారం పొడిని, ఈ కరివేపాకు కారం పొడి ఏ విధంగా చేసుకున్నామో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తినని వాళ్ళు కూడా ఈ కరివేపాకును ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడిని 1 స్పూన్ వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.